మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయమని దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రి, నా మనస్సు నీ ఎదుట సరి అయినదిగా లేదు, కాబట్టి నా జీవితం నీ ఎదుట సరి అయిందిగా లేదు, నేను నీ ఎదుట ఉండవలసిన విధానంగా ఉండలేదు, కాబట్టి నేను నీకు దూరం అయిపోయాను. కాబట్టి నాకు మరలా ఆ సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పాటు చేయని దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున కట్టుదును, దాని పాడైన చోట్లను బాగు చేసేదను అంటాడు. అంటే దావీదు ఒక్కడే పడిపోయిన గుడారాన్ని తిరిగి కట్టుకున్నాడు, పాడైపోయిన దాని గోడలను బాగు చేసుకున్నాడు. ఈరోజు ఈ విషయాన్ని మనం గమనించగలిగితే గనక, మనం ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఈరోజు మన జీవితంలో మనం చేసిన ప్రతి విషయాన్ని ఆలోచన చేసుకునేవాడు, ప్రతి విషయానికి కూడా. ఇప్పుడు దొంగ ఉన్నాడు అనుకోండి, ఒక దొంగతనం చేశాడు, వాడు పశ్చాత్తాపడతాడు, అయ్యో నేను ఇలా దొంగతనం చేశాను. నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే అతను చేసిన దొంగతనానికి నేను ఎంత దొంగతనం చేశాను కాబట్టి ఆ దొంగతనం ఎంతైతే ఉందో అంతా నేను పట్టుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చేయాలి అనుకోవడమే అతని పశ్చాత్తాపం. ఇలా దొంగతనం చేశాను, ఇంత డబ్బులు నేను దొబ్బేశాను కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి తిరిగి నేను ఇచ్చేయాలనుకునేది పశ్చాత్తాపం. అప్పుడు పశ్చాత్తాపడ్డాడనే విషయం తెలుస్తుంది, లేకపోతే పశ్చాత్తాపడిన విషయం ఏం తెలుస్తుంది? క్రియ, మనం క్రియ చేసాం. అందుకే జక్కయ్య కూడా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి, అయ్యా నేను ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా తీసుకుంటే కనుక ఆ అన్యాయంగా తీసుకున్న దానికి 4 రెట్లు నేను తిరిగి అతనికి ఇచ్చేస్తానయ్యా అని చెప్పి అతని దగ్గర ఉన్నది తీసి వెంటనే పంచిపెట్టి ఇచ్చేస్తాడు. ఇది పశ్చాత్తాపం. ఇది పశ్చాత్తాపపు రక్షణానుభవం మాట ఇది. కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే, పలానా ఓడు 1000 కోట్లు దొబ్బేశాడు, పలానా ఓడు 2000 కోట్లు దొబ్బేశాడు, పలానా ఓడు 1000 కోట్లు దొబ్బేశాడు, అసలు ఆడి దాంతో పోలితే నాదేముంది అనుకున్నవాడు పశ్చాత్తాపం ఎందో పడతాడు. పలానా వాడు 100 పాపాలు చేశారు, నేనైతే 2 చేశాను, పలానా వాళ్ళు అయితే 30 చేశారు, నేనైతే 3 చేశాను అనుకున్నప్పుడు పశ్చాత్తాపం ఎందుకు కలుగుతుంది? పశ్చాత్తాపము రక్షణానుభవం అనేది వ్యక్తిగతమైంది, అది ఎవరితోనో సరిచూసుకునేది కాదు. మన జీవితాన్ని మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి సరిచూసుకోవాల్సిందే మన వ్యక్తిగత జీవితం. అంతేగాని ఎవరి జీవితంతోనో సరిచూసుకుంటే కనుక అది టాలీ అవ్వదు, సరి అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు, ఎవరితోనో తన జీవితాన్ని సరిచూసుకోవట్లా, ఎవరి దగ్గరికో వెళ్ళి కొలత వేసుకోవట్లేదు. నేను కరెక్ట్గానే ఉన్నానా, వాళ్ళంత కరెక్ట్ అయిన జీవితం నాకుందా,
ఈ జీవితం జీవించలా. ఎందుకంటే సాక్షాత్ ప్రభువే అతనితో మాట్లాడాడు. నువ్వు చేసినది చాలా ఘోరమైన తప్పిదం, నువ్వు చేసింది చాలా ఘోరమైన పాపం. కాబట్టి ఈ పాపం వల్ల నేను నిన్ను శిక్షిస్తానని దేవుడే మాట్లాడాడు. ఆ పాపము అతని మీదకి వచ్చేసింది, ఆ పాప శిక్ష అతనికి వచ్చేసింది. ఇప్పుడు ఏడుస్తున్నాడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి. ఇది పశ్చాత్తాపపు మనసు. ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవానికి ఇదే మూలమైనది, ముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును కాక. ఊరికి అనుకోవడం కాదు, అది దొలిచేస్తూ ఉంటుంది అన్నమాట మనకి. నేను ఎంత తప్పు చేశానా, నేను ఎంత పొరపాటు జీవితం జీవించానా, నేను ఎంత పాపం చేశానా దేవుని ఎదుట అని దొలిచేస్తూ ఉంటుంది. దావీదును కూడా అలాగే దొలిచేస్తున్నప్పుడు అతను బాధతో ఈ కీర్తన రాస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఆ కీర్తనలో ఏమంటాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. నేను ఎంత అనుకున్నా సరే నా మనసులోకి ఆ హోలీనెస్ రావట్లేదు ప్రభా, ఆ ప్రత్యేకమైన పరిశుద్ధత నేను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాను ప్రభా. నేను ఎంత వద్దనుకున్నా సరే నా మనసులోకి ఆ అపవిత్రమైనదే ఉంది, కానీ ఆ పరిశుద్ధమైన ఆ పరిపూర్ణత నాలోకి రావట్లేదు ప్రభా. నాలో ఆ శుద్ధమైన హృదయాన్ని కలుగు చేయనాయన. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నా అంతరంగము లోపల బయట కాదు, నా లోపల నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను. స్థిరత్వం నాలోకి రావట్లేదు. కాబట్టి ఆ స్థిరమైనది నాకు దయచేయి ప్రభా, నూతనంగా పుట్టించు ప్రభా. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు ప్రభా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు ప్రభా. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు ప్రభా. ఇలా పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు దేవుని పాదాల దగ్గర. ఎంత గొప్ప అనుభవమో ఈ అనుభవం, ఎంత గొప్ప ప్రార్థనో ఈ ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ప్రార్థనలు దేవుని కార్యాలు చూస్తాయి. ఇలాంటి ప్రార్థనల ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. ఇలాంటి ప్రార్థనల ద్వారా జవాబు మనం చూడగలుగుతాం. అలా జవాబు చూడాలి అంటే కనుక ఇలాంటి ప్రార్థన ఖచ్చితంగా, ప్రార్థన కాదు, ఇలాంటి మనస్సు రావాలి. ఇలాంటి ప్రార్థన కాదు కానీ ఇలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇలాంటి నిజమైన మనసు రావాలి. అలాంటి నిజమైన మనసు మనం జక్కయ్యలో చూస్తూ ఉంటాం. అలాంటి నిజమైన మనసు సమరయ స్త్రీలో చూస్తాం. వాళ్ళకి ఆ మనసు వచ్చేసింది. మేమెంత ఘోరమైన, ఇంత భ్రష్టమైన, ఇంత పనికి మాలిన జీవితమును మేము జీవిస్తూ ఉన్నాం. ఇంత నీచమైన బ్రతుకు మేము బ్రతికాము. మేము దేవునికి చాలా వ్యతిరేకమైన పాపము మేము చేసామని. మనం హాయిగా ఉన్నప్పుడు, మనశ్శాంతిగా ఉన్నప్పుడు ఒక బిర్యానీ తిని చక్కగా మనం మన 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 పరుపు మీద మనం పడుకొని, ఫ్యాన్ వేసుకొని, ఏసీ వేసుకొని చాలా ప్రశాంతంగా పడుకుంటాం కదండి. అలా ప్రశాంతంగా పడుకున్నప్పుడు మనకు బోల్డ్ ఆలోచనలు వస్తాయి. సహజంగా బాగా తిని అన్ని పరిస్థితులు నెమ్మదిగా ఉంటే మనిషికి ఎలాంటి ఆలోచనలు వస్తాయండి? ప్రార్థన చేసుకుందాము, ఆరాధన చేసుకుందాం, అలాంటి ఆలోచనలు రావు. ఎలాంటి ఆలోచనలు? పనికి మాలిన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, పనికిరాని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. సరే, నేను దాని గురించి మాట్లాడట్లేదు, కానీ మొత్తానికి వస్తాయి. వచ్చినంతసేపు వాడు మనసులో ఎలా ఉంటుందంటే, నేను ఇలా చేస్తే బాగుండేది కదా, నేను అలా చేస్తే బాగుండేది కదా. ఈ స్థిరం లేని మనసు ఏం చేస్తూ ఉంటుందంటే వాడిని రేపుతూ ఉంటుంది అన్నమాట. నువ్వు ఇలా చేస్తే ఎంత బాగుంటుందో, నువ్వు ఇలా చేస్తే ఎలా బాగుంటుందో, నువ్వు ఇలా చేస్తే ఎంత బాగుంటుందో, నువ్వు ఇలా చేస్తే ఎంత బాగుంటుందో అని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఓకే, ప్రేరేపింది, బాగానే ఉంది. అలా ఒక అతను ప్రేరేపించింది బైబిల్లో. ఏమని ప్రేరేపించిందంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, గొలుసు వేసుకోవచ్చు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, లోకంలో తిరగచ్చు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఖచ్చితంగా డౌట్ లేకుండా ఈ వ్యక్తిని కనుక అప్పగిస్తే
ఎవరికి ఇవ్వలేనంత డబ్బు, మంచి డబ్బు ఇస్తారు నీకు. కాబట్టి మంచి ఇల్లు కట్టుకోవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి బంగారు వేసుకోవచ్చు, మంచిగా తిరగచ్చు అనుకున్నాడు. అప్పటిదాకా ఎలా ఉంది మనసు? ప్రశాంతంగానే ఉంది, బాగానే ఉంది. ఆయన గారు ఒకరోజు ఈ పెద్దల దగ్గర, మత పెద్దల దగ్గరికి వెళ్ళి నేను యేసుప్రభుని అప్పగిందాం అనుకుంటున్నాను అన్నాడంట. వాళ్ళకి కొండంత ధైర్యం వచ్చేసింది. ఎరక్కపోయిన తీగి, ఎతక్కపోయిన తీగి కాలుకే వచ్చి తగిలింది. అబ్బా భలేగా దొరికాడు మనకని చెప్పేసి అనుకున్నాడు. అసలు ఈ పనిలో వీడు సాయం చేయవలసిన అవసరం లేదంట, బైబిల్ అంటది, యేసుప్రభు అంటాడు. ఈ పనిలో వీడు సాయం చేయవలసిన అవసరమే లేదు, కానీ వీడు సాయం చేస్తున్నాడు. ఇక్కడ ఒక పాఠం నేర్పుతున్నాడు దేవుడు. అప్పటిదాకా మనసు ఎలా ఉందంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది, కూల్గా. చక్కగా మనం కూడా ఇలాగ ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళి, ఎక్కడ ఆరాధన అంటే అక్కడ వెళ్ళి చక్కగా సంతోషంగా మనం ఆత్మీయంగా ఆరాధనలు చేసుకుంటూ చాలా మంచిగా దేవునికి సంతోషంగా మనం జీవిస్తూ ఉంటాం కదండి. అప్పులున్నా పర్వాలేదు, సమస్యలున్నా పర్లేదు, కన్నీళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ ఏదో విశ్వాసంతో మనం చాలా చక్కగా జీవిస్తూ ఉంటాం. ఇది మనశ్శాంతి కలిగిన జీవితమే. కానీ వాడు ఏం చేశాడంటే ఈ ప్రశాంతత కంటే ఇంకా మంచి ప్రశాంతత దొరికేస్తుంది అనుకొని వీడెళ్ళి అమ్మేశాడు. యేసుప్రభుని బేరం పెట్టాడు. మీరు నాకు ఎంత ఇస్తారని అడిగాడు. ఇస్తాంలే, నీకు మంచిదే ముట్ట చెప్తాం, బాగానే అప్పగింతాం అన్నారు వాళ్ళు. ఆ తాపత్రయం ఎక్కువైపోయింది మనడికి. ఇంకా ఏం చేద్దాం ఆ డబ్బులు ఎట్టి అనుకున్నాను. సరే, తగిన అదును చూసుకుంటున్నాడు. గమనింతున్నాడు, యేసుప్రభుని పరీక్షించున్నాడు, ఎప్పుడు పట్టుకించి ఎప్పుడు అప్పగిందామా అని. పాపం చేసేవాడు కూడా ఏమి ఎత్తుక్కుంటూ ఉంటాడు? అదును ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఎప్పుడు టైం దొరుకుద్దా, ఎప్పుడు ఈ పాపిష్టి పని చేద్దామా, అసలు పరవశించలేని ఆనందం పొందేద్దామా, దిక్కుమాలిన ఆలోచన అంతా అప్పుడు దాకా చేశాడు. వరికింది టైం, వెళ్ళాడు. యేసుప్రభు అప్పటికే చాలా వేగంగా తిరుగుతున్నాడు. అప్పుడు గెత్సేమనే అనే ప్రాంతానికి వెళ్తారని తెలుసుకొని వీడు వెళ్ళి ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఆయన గెత్సేమనేలో ఉంటాడు, ఆయన మీరు అక్కడికి వస్తే పట్టుకోవచ్చు, చీకటి కాబట్టి నేను అక్కడ బ్రోకర్ పని చేస్తాను, నేను వచ్చి ఆయన్ని ముద్దు పెట్టుకుంటాను, ఆయన్ని ముద్దు పెట్టుకోని నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పాడు. వీళ్ళు సరే అయితే రైట్, నువ్వు వెళ్ళు అని చెప్పేసి నేను కొంతమంది రాణివారిని పంపుతాను అన్నాడు. ఈ సైనికులను వేసుకొని చీకట్లో వచ్చాడు వీడు. వచ్చి ఈ సైనికులందరూ ఎత్తుకుంటున్నారు, ఎవరో ఇళ్ళలో చీకటే, ఏసెవరో అన్నాడు. నేనే, నజరేయుడగు యేసును అన్నాడు. ఈలోగా వాళ్ళందరూ పడిపోయారు. ఇంగారు వెళ్ళిపోయి పెద్ద మనిషి, కంగారు పడకండి నేను పట్టుకుంది, కానీ ఎవరో ఏంటో నువ్వు కంగారు పడిపోతున్నారని వెళ్ళి, బోధకుడా నీకు శుభం. ఎంత బాగా అనిపించిందో యేసుప్రభుకి. బోధకుడా నీకు శుభం అని ముద్దు పెట్టుకున్నాడట. యేసుప్రభు అంటాడు, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగిస్తున్నావా? ఇది నమ్మక ద్రోహం అంటారన్నమాట. దీన్నే నమ్మించి మోసం చేయడం అంటారన్నమాట. నమ్మించి మోసం చేశాడు. చాలా నమ్మాడు, మోసపోయాడు. సరే, మోసం జరిగింది. వాడికి ఎంత ఇచ్చారంట? 30 వెండి నాణ్యాలు ఇచ్చారట.
30 వెండి నాణేలు ఇచ్చారు. ఈ డబ్బులు పట్టుకున్నాడు. అప్పటి నుంచి మొదలైంది కౌంట్ డౌన్. అప్పటి నుంచి మొదలైంది. ఏ మనశ్శాంతితో ఎంతవరకు బతికాడో, ఏ గౌరవంతో బతికాడో, ఏ నెమ్మదిగా బతికాడో, ఏ సంతోషంతో బతికాడో అదంతా పోయింది. ఏదైతే ఇది చేస్తే నా జీవితం అంతా సంతోషం అయిపోద్దాం అనుకున్నాడో అది 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 రావడం పక్కన పెట్టండి. ఏదో సామెత ఉంటుంది, కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిపోయిందంట. అదేదో బాగుంటుందని దానికి మందేస్తే ఈ నాలుగు ఊడిపోయిందంట, చేతులకు వచ్చిందంట. అలాగ మనం ఏమనుకుంటామంటే చాలా సేఫ్టీ లైఫ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఉన్న లైఫ్ను కొడస్తా కోల్పోతాం. చాలా ప్రశాంతమైన జీవితంలోకి వెళ్ళిపోదామని మొత్తం ఇంకా నిష్ఠదరిద్రపు జీవితంలోకి వెళ్ళిపోతాం. చాలా తెలివిగా చేసామనుకొని దరిద్రపు కూడా తెలివి తక్కువ పని చేస్తాం మనం. అయితే అక్కడ కూడా అది జరిగింది. ఎప్పుడు చేత్తో పట్టుకున్నాడు ఆ డబ్బులు, అక్కడి నుంచి మనశ్శాంతి కరువైపోయింది. నా మనస్సుకి ఏం లేదు, సమ్మతి లేదు. ఇదొక్కటి ఉంటే చాలండి మనిషికి, ఇది వస్తే చాలండి మనిషికి. ఏంటది? సమ్మతి లేకుండా ఉంటే చాలు. వాడిని బీచ్లో కూర్చోబెట్టండి, పిచ్చోళ్ళ జుట్టు పీక్కుంటాడు. వాడిని మంచి అందమైన ఇంట్లో తీసుకెళ్ళండి, గదిలో పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు. వాడిని తీసుకెళ్ళి ఊటీయో కొడాయి కొనాలంటారు కదా, అక్కడ తీసుకెళ్ళి పాడేయండి, వాడు ఏమీ చూడ్డం. వాడికి బంధువులు స్నేహితుల మధ్యలో అందరూ తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, వాడు ఏం చేయడు, అలా పిచ్చోళ్ళ చూస్తూ ఉంటాడు. వాడిని తీసుకెళ్ళి రెస్టారెంట్లో కూర్చోబెట్టండి, వాడు ఏమి తినడం. వాడికి ఏం లేదు, నెమ్మది లేదు, సమ్మతి లేదు, ప్రశాంతత లేదు, గలిబిలి చాలా గలిబిలి అయిపోద్ది మనసు. మనసుకి నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. జీవితంలో మనం ఒక్కసారి గనక ఆ ప్రశాంతతను కోల్పోతే గనక ఇక మన జీవితం అంతా కూడా ఇంకా చాలా భయంగా, బాధగా ఉంటుంది. కొన్నిసార్లు అలా మనం సమ్మతిని కోల్పోతాం మనసులో. చాలా ప్రశాంతమైన జీవితం ప్రభు మనకిచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. మన దగ్గర డబ్బులు లేవు కానీ దేవుడి కృప మనశ్శాంతి ఇచ్చాడు. మన దగ్గర చెప్పుకోదగ్గవి ఏమీ లేవు కానీ ఆయన సన్నిధిలో మనకి దేవుడు ఒక గొప్ప కనికరాన్ని, ఆయన వాత్సల్యాన్ని మనకు చూపిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో, చెదరిన మనసే నూతనమాయెను. ఉదయించెను నీ కృపనాయదలో, చెదరిన మనసే నూతనమాయెను. మనుగడయే మరో మలుపు తిరిగేను, మనుగడయే మరో మలుపు తిరిగేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను బల సూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే సంఘక్షేమమే నా ప్రాణమాయెను, నీ ప్రేమే నన్ను నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను నీ ప్రేమే నన్ను నీ ప్రేమే నీ ప్రేమే నీ ప్రేమే నీ ప్రేమే నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే 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 నన్ను నీ ప్రేమే నన్ను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మనశ్శాంతి దొరకదు, ఎక్కడ కరువు అయిపోతుంది ఆ మనశ్శాంతి. అందుకే ఆధారం నీవేనయ్య అన్న పాటలో కూడా సమాధానం కరువు అయిపోయింది అంటాడు. లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం ఎక్కడది? అసలు ఈ సమాధానం కోసం ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మనకు తెలియదు. కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ సమాధానం ఉండదు. ఉండకేం చేస్తారంటే పాపం ఆశ్రమాలకి వెళ్ళి, కొంతమంది వేరే వేరే చోట్లకి వెళ్ళి దాన ధర్మాలు చేసి శాంతి ఉండదు. అది చెప్పలేరు, దాన్ని వ్యక్తం చేయలేనంత భయంకరంగా ఉంటుంది అన్నమాట. అంటే మంచమే పడుకుంటే నిద్రపోరు, కంచం కడ కూర్చుంటే అన్నం తినరు, మనుషులతో నివసిస్తూనే సంతోషంగా ఉండరు, ప్రయాణం చేస్తే ఆందోళన, ఇక ఎక్కడ చూసినా శాంతి ఉండదు. ఈరోజు ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చేస్తున్నారు ఏంటని అడిగితే నేను సమాధానం ఒకటే చెప్తాను చాలామందికి, దేవుడు మనశ్శాంతి ఇస్తాడండి అంతే. నేను ఇంత మించి పెద్ద మాట ఏం చెప్పలేను. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, ఏమంటే యేసుప్రభుని చాలామంది నమ్ముకుంటున్నారు ఏంటంటే మనశ్శాంతి, లోకంలో లేని మనశ్శాంతి దేవుడిస్తాడు మనకి. దేవునికి స్తోత్రం. అదే చెప్పాడు యోహాను సువార్తలో యేసుప్రభు. యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో ప్రభు అదే చెప్పాడు. 20వ అధ్యాయం 21వ వచనం. ఓకే. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక అంటున్నాడండి యేసయ్య. దేవునికి స్తోత్రం. స్టార్టింగ్ కూడా వాళ్ళతో కలిసి స్టార్టింగ్ మాట కూడా అదే మాట్లాడాడు. 19వ వచనం 3వ లైన్ చూద్దాం.
ఆ. యేసు వచ్చి మధ్యను నిలిచి ఆ, 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 ఆ. మరలా సమాధానము కలుగునుగాక. ఆ, 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 ఆ. దేవునికి స్తోత్రం. ఆయన సమాధానం రెండుసార్లు చెప్తున్నాడు, సమాధానం పడండి. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం లేదు, సమాధానం లేదు. మీకు డబ్బులు కలుగును గాక, బంగారం కలుగును గాక, వెండి కలుగును, ఎందుకు ఎందుకు ఏం చేసుకుంటాం, ఏం చేసుకుంటాం చెప్పండి. ఏం చేసుకుంటాం ఏంటండి, వేసుకుంటాం అంటారు మీరు. వేసుకుంటాం, లేకపోతే కాదుకూడదంటే అమ్ముకుంటాం అని. మీకు మాట చెప్తాను వినండి. మీరు కడుపులో నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళారు. మీరంటే మీరు కాదు, ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు, నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసారు, టిఫిన్ చేశారు, మళ్ళీ తెల్లారి నొప్పి వచ్చింది. నిన్న బాగా చేసాడు ఆయన, అస్తవాస చాలా మంచిది అంటే భర్త అంటాడు, అలా కాదు, నేను పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాను, అసలు ఈ నొప్పి ఎందుకు వచ్చిందో టెస్ట్ చేస్తానని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ గారు చూసి మందులు రాసి పంపించారు. వీడికి ఆల్రెడీ ఇంజక్షన్ పొడిపించుకుని అలవాటు కదా, ఆ ఇంజక్షన్ పొడిపించుకుంటే కానీ వీడికి తగ్గదు నొప్పి. సరే ఇంటికి వచ్చేసింది, బెళ్ళలన్నీ మింగుతుంది కానీ నొప్పి తగ్గట్లేదు. అసలు ఈ మన పక్కన ఆర్ఎంపీ గారు చేసినట్టు ఆ ఎండీ గారు చేయరు. సరే ఒకసారి వెళ్దాం రండి అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళింది. మళ్ళీ వెళ్ళి ఆ ఇంజక్షన్ పొడిపించుకొని ఇంటికి వచ్చింది. కర్మైనా తెలుసండి, ముందుసారి తగ్గింది కానీ రెండోసారి తగ్గలేదు, బాధ ఎక్కువైపోయింది. హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ అన్నీ చూసి ఇంకో 4 రోజులకి మందులు రాశారు. ఆ మందులు కూడా తీసుకుంది, వాడుకున్నాను. మళ్ళీ వెళ్ళింది 4 రోజులకి. వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్న టెస్ట్ ఒకటి ఉందంటే చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఆ టెస్ట్ చేసి చూస్తే లోపల పేగులన్నీ కూడా కంపు కొడుతున్నాయంట. సరే అని చెప్పేసి మొత్తం మళ్ళీ టెస్టులు చేయించి బ్లడ్ టెస్టులు అన్ని చేస్తారు, స్కానింగ్ టెస్టులు చేస్తే ఈమెకి క్యాన్సర్ ఉందని చెప్పారంట. క్యాన్సర్ కూడా ఏ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇంకొక 15 రోజుల్లో 20 రోజుల్లో నెల రోజుల్లో చచ్చిపోద్దని చెప్పారండి. అప్పుడు వాళ్ళ భర్త డైరెక్ట్ ఇంటికి తీసుకురాకుండా ఆవిడికే చెప్పారు ఆ మాటలు. అక్కడ మలబార్ జ్యువెలరీ అని ఉంటుంది, ఏ బారు, బాలబారుగా ఉంటుంది అది. ఆ మలబార్ జ్యువెలరీలోకి తీసుకెళ్ళి, ఇదిగో నువ్వు 20 రోజుల్లో చచ్చిపోతావంట, నీకు కావాల్సినవి కొనుక్కో అన్నాడు అనుకోండి. మీరు ఎన్ని కొంటారో. నవ్వారుగా మీరు, కానీ అప్పుడైతే ఏడుస్తారు. ఇప్పుడైతే నవ్వారు కానీ అప్పుడైతే ఏడుస్తారు.